పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి ఫోన్ చేశారు సజ్జల. సీఎం జగన్ తనను గుర్తించడం లేదని అవమానాలు పడుతున్నానంటూ నిన్న సామాజిక బస్సు యాత్రలో వ్యాఖ్యలు చేశారు పార్థసారథి. దీంతో పార్థసారథికి కాల్ చేశారు సజ్జల. యాత్రకొచ్చిన జనాన్ని చూసి భావోద్వేగంతో అలా మాట్లాడినట్లు చెప్పారు పార్థసారథి. సీఎం జగన్ అంటే తనకు గౌరవం ఉందని అన్నారు. గన్నవరం నుంచి పోటీ చేయాలని పార్టీ ప్రతిపాదన తెచ్చిందనేది కేవలం ప్రచారమేనన్నారు. గన్నవరంలో ప్రస్తుతమున్న పరిస్థితుల కారణంగా అక్కడ పోటీ చేయలేనని సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. పెనమలూరు సీటు మార్పు చేస్తే పోటీకి దూరంగా ఉండాలని పార్థసారథి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి ఫోన్ చేశారు సజ్జల. సీఎం జగన్ తనను గుర్తించడం లేదని అవమానాలు పడుతున్నానంటూ నిన్న సామాజిక బస్సు యాత్రలో వ్యాఖ్యలు చేశారు పార్థసారథి. దీంతో పార్థసారథికి కాల్ చేశారు సజ్జల. యాత్రకొచ్చిన జనాన్ని చూసి భావోద్వేగంతో అలా మాట్లాడినట్లు చెప్పారు పార్థసారథి. సీఎం జగన్ అంటే తనకు గౌరవం ఉందన్నారు. గన్నవరం నుంచి పోటీ చేయాలని పార్టీ ప్రతిపాదన తెచ్చిందనేది కేవలం ప్రచారమేనన్నారు. గన్నవరంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా అక్కడ పోటీ చేయలేనని సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. పెనమలూరు సీటు మార్పు చేస్తే పోటీకి దూరంగా ఉండాలని పార్థసారథి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి ఫోన్ చేశారు సజ్జల. సీఎం జగన్ తనను గుర్తించడం లేదని అవమానాలు పడుతున్నానంటూ నిన్న సామాజిక బస్సు యాత్రలో వ్యాఖ్యలు చేశారు పార్థసారథి. దీంతో పార్థసారథికి కాల్ చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. యాత్రకొచ్చిన జనాన్ని చూసి భావోద్వేగంతో అలా మాట్లాడినట్లు చెప్పారు పార్థసారథి. సీఎం జగన్ అంటే తనకు గౌరవం ఉందని అన్నారాయన. గన్నవరం నుంచి పోటీ చేయాలని పార్టీ ప్రతిపాదన తెచ్చిందనేది కేవలం ప్రచారమేనని అన్నారు. గన్నవరంలో ప్రస్తుతమున్న పరిస్థితుల కారణంగా అక్కడ పోటీ చేయలేనని సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. పెనమలూరు సీటు మార్పు చేస్తే పోటీకి దూరంగా ఉండాలని పార్థసారథి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సామాజిక బస్సు యాత్రలో నిన్న పార్థసారథి ఏమన్నారో ఒకసారి చూద్దాం. నేను నామినేషన్ అయితే ప్రతిసారి ప్రచారం మొదలవుతుంది, సారథి ఓడిపోయాడు పెనమలూరు తెలుగుదేశం అని. కానీ అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికలో కూడా గెలుస్తున్నాను. అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను. పెనమలూరు నేను ఎక్కడున్నా కూడా పెనమలూరు ప్రజలకి నేను రుణపడి ఉంటానని చెప్పేసి మీదకి మనం చేస్తామని. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి, నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి, వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ